నమస్తే, నేను అంకిత. జగన్ కోసం బీజేపీ వెయిట్ చేస్తుందా? ఆయన తిరుమల రావాలని కోరుకుందా? ఆయన కోసం నిరీక్షించిందా? కానీ ఫైనల్గా చూసుకుంటే ఒక ట్విస్ట్ అయితే జరిగింది. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో సార్, బీజేపీ జగన్మోహన్ రెడ్డి కోసం వెయిట్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన తిరుమల రావాలి అని కోరుకున్నట్లు, ఆయన కోసం నిరీక్షిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఫైనల్గా చూస్తే అసలు ట్విస్ట్ మనందరికీ తెలిసిందే. మరి ఎందుకు బీజేపీ అంతగా ఆయన్ని రావాలి అనుకుంది తిరుమలకి? బీజేపీ అంటేనే అందరూ ముద్ర వేసేసారు, ఒక మతతత్వ పార్టీ అన్నట్టుగా. ఇట్లాగని మరోవైపు సనాతన ధర్మంకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా, హైందవ సిద్ధాంతాలకు ఎప్పుడు భంగపాటు కలిగినా ఫస్ట్ గలమెత్తుకునేది బీజేపీయే. బట్ మన భారతదేశంలో స్వయంగా మతం పేరుతో పార్టీ పేరే పెట్టుకొని నడిపిస్తే అది మతతత్వ పార్టీ కాదు. బట్ బీజేపీలో కొంతమంది నాయకులు ఇటువంటి నినాదాలు చేస్తే మాత్రం మతతత్వ పార్టీ అని అనేస్తారు. చూడండి, మనది సెక్యులర్ దేశం అంటారు, లౌకిక రాజ్యం అంటారు. ఊరికే బయటికి స్టేట్మెంట్లు, లోపల మాత్రం ఒక పర్టికులర్ మతానికి, పర్టికులర్ వాదానికే స్టాండ్ బై ఉంటారు. అలాగే సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారము ఎప్పటి నుంచో ఉంది. గత 5 ఏళ్లలో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ అండ చూసుకొనే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం యొక్క అండదండలతోనే ఈయన నచ్చినట్టుగా చేసుకెళ్లారనే ఒక వివాదం అయితే నడుస్తుంది. అంటే అది రోమరా అంటే కొన్ని యాంగిల్స్లో వాస్తవం కూడా అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇదే భారతీయ జనతా పార్టీ హైందవ ధర్మం పట్ల కానీ, సనాతన ధర్మం పట్ల కానీ ఎక్కడైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఫస్ట్ గలమెత్తుకునేది, దానికి సంబంధించి నిరసన తెలియజేసేది, అవసరమైతే దాన్ని ఉద్యమ రూపం దాల్చేలా చేసేది కూడా బీజేపీ అయినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని దారుణాలు అయితే జరిగాయి. ఏమిటవి? తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి కింద స్థాయి చిన్న దేవస్థానాల వరకు దేవాదాయ శాఖలో ఉన్న చాలా దేవాలయాల్లో కొన్ని రకాల ఇక్కట్లు, ఇబ్బందులు జరిగాయి. ఎటువంటివి? రామతీర్థాల్లో అందరికి తెలిసిందే, రాముని విగ్రహం ధ్వంసం కానీ, మరొక దగ్గర రథం కాల్చివేయడం కానీ, లేదంటే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములను అన్యాక్రాంతం చేయడం కానీ, అది కాకుండా దేవాదాయ శాఖకు సంబంధించి దేవాలయాల్లో షాపులు పెట్టుకునే వాళ్ళకి టెండర్ రూపంలో కాకుండా సొంతంగా వాళ్ళే ఇచ్చుకునేలాగా ఈవోల్ని ఆదేశించి, కొంతమంది ఈవోల్ని భయపెట్టి మొత్తానికి వాళ్ళ ఆధీనంలో తెచ్చుకునేలా చేయడం కానీ, చాలా ఇలా రకరకాలుగా. మరి తిరుమల అంటే చెప్పక్కర్లేదు, లడ్డు వివాదం నడుస్తున్నది. ఇన్ని అయినప్పుడు గతంలో కూడా తిరుమలలో క్యూ లైన్లో వాళ్ళు ఉండే వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదని, అలాగే తిరుమలలో అన్యమతస్థులు కూడా ప్రచారానికి సిద్ధపడుతున్నారు, అన్యమతస్థులు కూడా దాంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా నాసిరకమైన భోజనాన్ని అందిస్తున్నారని ఇన్ని విమర్శలు వచ్చినా స్పందించిన బీజేపీ ఇప్పుడు ఎందుకు లడ్డు వ్యవహారంలో సీరియస్గా తిరుపతి ఆయన రావాలని కోరుకుందంటే, గతంలో ఏదైతే బీజేపీ వాళ్ళ యొక్క ప్రభుత్వానికి లేదా రాజ్యసభలో వాళ్ళ ప్రభుత్వానికి పట్టు కోల్పోతుందేమో అని వైసీపీ ఎన్ని చేసినా చూసి చూడనట్టు నడుచుకుందా అనే విమర్శ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసే విధంగా ఇప్పుడు బీజేపీ కంకణం కట్టుకుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తరువాత బీజేపీ సుమారుగా 8-9 ఎమ్మెల్యే సీట్లు సంపాదించుకుంది, 3 ఎంపీలను సంపాదించుకుంది. అంటే దట్ క్రెడిట్ గోస్ టు టీడీపీ అని జనసేన. టీడీపీ భాగస్వామ్యం ఎక్కువ ఉంది, జనసేనది ఒక భాగం ఉంది. సో వాళ్ళ ద్వారా నీవు గెలుచుకున్నారనేది కూడా అందరికీ తెలుసు. లేకపోతే బీజేపీకి అంత ఓటింగ్ పర్సెంట్ అయితే లేదు. సో ఇప్పుడు ఎలాగూ గెలుచుకుంది, కూటమి ప్రభుత్వంలో ఉంది. గతంలో ఇటువంటి విమర్శలన్నీ తిప్పికొట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేయాలి అంటే ఇదే సరైన సమయం అనుకుండొచ్చు. సో ఇక్కడ హైదరాబాద్కి ఎంపీగా కంటెస్టెంట్ చేసిన మాధవీలత గారు కూడా ఈ విషయంలో చాలా గట్టిగానే స్పందించారు. ఇప్పుడు అది ఒక రాజకీయం చేయడం ఏంటి? లడ్డూది అంశం జరిగినప్పుడు, తప్పిదం జరిగినప్పుడు అది ఎవడైనా సరే, అరే మాకు తెలియకుండా జరిగిపోయింది, దీన్ని కనిపెట్టండి, ప్రక్షాళన చేయండి, ఎవడు తప్పు చేసినా వదలొద్దు.
అనేలాగా అందరూ ఏకతాటిపైకి వస్తారనుకుంటే దాన్ని కూడా వివాదం చేసి ఏ పార్టీ అయినా సరే మతం వ్యవహారాలు సనాతన ధర్మ వ్యవహారం వచ్చేసరికి అందరూ ఒక తాటిపై రావాలి కదా. దీన్ని కూడా కొంతమంది ఆ తప్పును కూడా కొమ్ము కాసేలాగా, ఆ తప్పుని కూడా అది అబద్ధము అని ప్రూవ్ చేసేలాగా ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనేది ఆవిడ వాదం. ఆవిడ ఇంటర్వ్యూస్ కూడా నేను చూశాను, ఆవిడ బయట ఇచ్చినప్పుడు మీడియాకి. సో ఈ విషయంలో ఆవిడ కేంద్రం వరకు కొంతమంది వాళ్ళతో కూడా చర్చించిందంట. ఇక్కడ వాళ్ళు కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి లాంటి వాళ్ళు కూడా, భానుప్రకాష్ గారు లాంటి వాళ్ళు కూడా అక్కడ కేంద్రానికి తెలియజేయడం, అక్కడ నడ్డా గారు కానీ అమిత్ షా గారు కానీ కొన్ని ఈ విషయాల్లో సీరియస్ అవ్వడం కూడా తెలిసిందే. అయితే దీన్ని ఎలా చర్యలోకి తీసుకోవాలి? ఇప్పుడు ఏమాత్రం ఎటువంటిది తీసుకున్నా నందిని పందిలా చేసేసి, మేకని కుక్కలాగా ప్రూవ్ చేసేసి దాన్ని వండుకొని తినేసే పరిస్థితి వచ్చేస్తుంది. అంటే అట్లా మభ్య పెడుతున్నారు. అదేదో కథ ఉంది దీని మీద. అంటే ఒక పంతులు గారు మేకను తీసుకెళ్తుంటే ఒక ముగ్గురు ఎదురుపడి అయ్యా ఇది కుక్క 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 అని చెప్పి వాళ్ళ పర్టికులర్ సోషల్ మీడియాలోనో వాళ్ళ పర్టికులర్ ఛానల్స్లోనో అది కుక్క కుక్క అని చెప్పేసి దాన్ని మొత్తానికి వండుకొని తినేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. దాన్ని నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు, మహానుభావులు, వాళ్ళకు నమస్కారం నిజంగా. సో అట్లాంటి ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు ఒకవేళ చేస్తే సానుభూతి పెరిగిపోతుంది, ఆయన ఏమైనా చర్యలు తీసుకున్నా. ఇప్పుడు ఎంత జరుగుతున్నా ఆయన 28వ తేదీకి తిరుమల వెళ్తారనుకున్న ఆయన మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు సడన్గా అయిపోయారండి? ముందు నుంచి తెలియదా? ముందు నుంచి ఏ ప్రోగ్రాం ఉంది? ఇప్పుడు ఎందుకు మానుకున్నారు? ఒకవైపు కూటమి ప్రభుత్వంలో ఉండే టీడీపీ జనసేన బీజేపీ ఉన్నప్పటికీ టీడీపీ జనసేన బాగానే స్పందించారు, మీరు రావడానికి వీల్లేదు, వచ్చినా మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి, ఇది రాద్ధాంతం చేయడానికి మీరు వస్తున్నారు అని చెప్పి ఎన్నన్నా కూడా ఇది కావాలని మనం హైలైట్ అవుతామని చెప్పి వద్దామనుకున్నారు. బట్ ఎప్పుడైతే బీజేపీ తిష్ట వేసిందో, బీజేపీ తిరుపతిలోనే తిష్ట వేసి అందరి నాయకుల్ని అందరినీ సమీకరించిందో, దీని వెనక ఆర్ఎస్ఎస్ విహెచ్పి వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నారనే వార్తలు కూడా నేను విన్నాను, ఎంతవరకు వాస్తవం తెలియదు. అయినా అయ్యుండొచ్చు. సనాతన ధర్మం గురించి ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా ఖచ్చితంగా విహెచ్పి ఆర్ఎస్ఎస్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాయి. అలా ఉండబట్టి కొంతవరకైనా సనాతన ధర్మం మీద గురించి మాట్లాడేవాడు భయపడుతున్నాడేమో, కొంతవరకైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటున్నారేమో దీని మీద విమర్శించేవాళ్ళు. సో వాళ్ళు కూడా సమీకరించడం, మాధవీలత గారు లాంటి వాళ్ళు కూడా తిరుపతిలో వెళ్ళి ఆయన వస్తే మనం ఎలా వస్తారో చూద్దాం, మనము నిరసన తెలియజేద్దాం అన్నట్టుగా ఉండడం. ఇది యాక్చువల్గా ఎక్కడంటే సరే స్టేట్లో ఏం కాదులే, సెంట్రల్ తలుచుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుద్ది. ఎందుకంటే గతంలో ఇటువంటి సెంట్రల్లో ఉండే కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటేనే కదా ఆ కేసులు ఇప్పటికీ వెంటాడుతున్నాయి ఆయనకి. 10-12 ఏళ్ళుగా ఆయన అరెస్ట్ అవ్వడము, 16 నెలలు జైల్లో ఉండడము, ఇప్పటికీ ఆ సిబిఐ ఈడీ వ్యవహారాలు ఆయన శుక్రవారం వెళ్ళి సంతకం పెట్టి రావడము, కోర్టుకు హాజరవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఆల్రెడీ బీజేపీతో కూడా మరొక పెద్ద పార్టీ సెంట్రల్ పార్టీ బీజేపీతో కూడా ఒకవేళ చెడిందే అనుకోండి, ప్రస్తుతానికైతే చెడకపోయినా మంచి సంబంధాలు అయితే లేవు. ఎందుకు ఆల్రెడీ కూటమిలో టీడీపీ జనసేన ఉన్నాయి కాబట్టి బీజేపీలతో పొత్తు అనేది అవ్వదు వైసీపీకి. సో ఇంకెందుకు వాళ్ళ ఆగ్రహానికి గురి కావడం అని మేబీ స్టెప్ బ్యాక్ అయి ఉంటారని వార్తలు వస్తున్నాయి. నేనైతే అలా అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఇంకో రీజన్ ఏంటంటే వెళ్తే డిక్లరేషన్ సంతకం పెట్టాలిగా, ఒప్పుకోరుగా. బీజేపీ వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్నారు. ఇంకా టీడీపీ జనసేన వాళ్ళు సరే రాని, మీరు సామరస్యంగా శాంతంగా సమన్వయంతో నిరసన తెలియజేయండి తప్ప ఎక్కడ గొడవలు చేయడానికి వీల్లేదు అని చెప్పి ఎక్కడెక్కడ కార్యకర్తల్ని నాయకుల్ని కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్న ప్రయత్నం చేస్తామనుకున్న డిపార్ట్మెంట్ వాళ్ళకి టీడీపీ జనసేన ఈ సజెషన్స్ ఇచ్చింది. వెంటనే ఓకే అనుకున్న టైంలో ఈయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. చూసారా, వస్తే ఎక్కడ డిక్లరేషన్ సంతకం పెట్టబడితే అమ్మో ఈ ఈగో హర్ట్ అయిపోద్ది, అందుకు రాకపోయి ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. నా మతం తెలియదా, నా కులం తెలియదా అని అన్నీ అంటున్నారు. కానీ ఒకటే మాట, సంతకం పెట్టడానికి నాకే అభ్యంతరం, నేను పెడతాను అనొచ్చు కదా. నేను వెళ్తే తప్ప, నాలాంటి వాడు రాకూడదా, ఇవన్నీ అడుగుతున్నారు. అవన్నీ ఎందుకు? మీరు క్లియర్గా ఆయనే చెప్తున్నారు కదా, నేను బైబిల్ చదువుతా, నేను క్రిస్టియన్ మతానికి చెందినవాడిని నేను క్లియర్గా చెప్తున్నప్పుడు వేరే మతం దానికి వెళ్ళినప్పుడు అసలు వెళ్ళకూడదు వాస్తవానికి. సరే వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ బైబిల్ రూల్ ప్రకారం, నేను ఇందాక కూడా లలిత్ కుమార్ గారు వీడియో చూశాను, బైబిల్ ప్రకారం వేరే దేవుడిని కానీ వేరే అన్య మతస్థుల దేవాలయాలు కానీ వెళ్ళకూడదట. సరే వెళ్ళినప్పుడు విశ్వాసం ఉందని సంతకం పెట్టడానికి ఏం ప్రాబ్లం? లౌకిక సెక్యులర్ పర్సన్స్ కదా, నా మతం మానవత్వం అయినప్పుడు ఆ మానవత్వంలో హిందువులు కూడా మానవత్వం ఉన్నవాళ్ళే కదా.
మరి బీజేపీకి భయపడ్డారో, డిక్లరేషన్ చేస్తే నా ఇజ్జత్ పోతుంది అనుకోవడం భయపడ్డారో తెలియదు, కానీ మొత్తానికి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. ఓకే, థ్యాంక్ యూ.